ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, ప్రస్తుతం సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ కూలిపోవటం కంటే పెద్ద న్యూస్ ఏమీ లేదు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ సంఘటన గురించి తెలుసుకోవడంలో ఎక్కువ ఆలోచించకండి. మీరు ఏదో ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలనే పంతంతో ఇంత మంచి నిజాన్ని చూపించే అవకాశాన్ని దాటిపోనివ్వకండి. మీ దగ్గర కేవలం స్టోరీనే ఉందా, లేక దాన్ని బ్యాక్ చేయడానికి ప్రూఫ్స్ ఉన్నాయా? మొత్తం స్టింగ్ ఆపరేషన్ ఉంది సార్. దాంతో మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ నిరపరాధి నిరూపణ కూడా అవుతుంది. అండ్ అసలు నేరస్తుడు నిశ్చల్, కుమార్ కన్స్ట్రక్షన్స్ యజమాని. ఏంటి? ఎస్ సార్, మా దగ్గర మొత్తం రికార్డింగ్ ఉంది అండ్ మేము మొత్తం కూడా చెక్ చేశాం. మీరిద్దరు ఎప్పటిలాగా మీ ఇష్టానుసారం చేస్తున్నారుగా? ఇష్టానుసారం కాదు సార్, నిజాన్ని బయటపెట్టడానికి, ఒక నిరపరాధిని కాపాడుకోవడానికి చేసిన పోరాటం ఇది. నేను రిపోర్టర్ అయింది కూడా దానికే సార్, మీకు గుర్తుంది కదా. సరే, కానీ అన్నిటికంటే ముందు ఆ రికార్డింగ్ మన టీం చూస్తుంది, దాన్ని క్రాస్ చెక్ చేస్తుంది, క్లియర్ చేస్తుంది. ఆ తర్వాతే మనం దాన్ని టెలికాస్ట్ చేస్తాం. ఇస్ దట్ క్లియర్? ఎస్ సార్. నువ్వు ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావురా? నిజం చెప్పు. ఆ నిశ్చయ్ రేఖ ముందు నీ పేరేమైనా చెప్పాడా లేదా? నాకేం తెలీదమ్మా. నీకు తెలీదా? పైగా నువ్వు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయలేదు. మిస్టర్ నిశ్చయ్ నీ పేరుతో ఉన్న బాండ్ ని రేఖ చేతికి ఇచ్చేశాడు. దాంతో నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ముందు నేను చెప్పేది వినమ్మా. లేదు వీరేంద్ర, నువ్వు నా జీవితానికి పెద్ద వెలుగు అని నేను ఎందుకు అనుకున్నానో ఏంటో పెద్ద పాపం చేశాను నేను. నువ్వు నా జీవితంలో ఎలాంటి అంధకారమో తెలుసా? ఏదో ఒక రోజు నన్నే మింగేస్తావు. అమ్మా, నాకెలా తెలుస్తుంది రేఖ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ లాగా నిశ్చయ్కి కాల్ చేస్తుందని? నీకెందుకు తెలియలేదు అంటే నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి కాబట్టి. కానీ నేను కాదు, నాకు ఆ రిపోర్టర్ రేఖ గురించి చాలా బాగా తెలుసు. తను ఎలా ఆలోచిస్తుందో నేను తనకంటే ఒక అడుగు ముందే ఉండి ఆలోచిస్తుంటాను. ఎందుకంటే ఒకవేళ నా ప్లాన్ ఏదైనా ఫెయిల్ అయినా సరే కనీసం తన చేతిలో నా గొంతు వరకు అయితే రావు కదా. కానీ నువ్వు నీ బుర్ర తక్కువతనంతో మళ్ళీ జైలుకెళ్తావు. నా నుంచి మాత్రం ఎలాంటి సాయం ఆశించకు వీరేంద్ర. ఈసారి అమ్మ కూడా సాయం చేయదు నీకు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా మీద కొంచెం అనుమానం వచ్చినా సరే నేను నీతో అన్ని బంధాలు తెంపేసుకుంటాను. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచంలో శైలజ సూర్యవంశీకి కేవలం ఒకే ఒక్క మనిషి అందరికంటే చాలా ముఖ్యం. అది స్వయంగా ఈ శైలజ సూర్యవంశీనే. ఇదంతా రేఖ వల్లే జరిగింది. తనెప్పుడు నల్ల పిల్లిలా నా దారికి అడ్డు వస్తూనే ఉంది. మరి నువ్వు? శైలజ, ఏం జరిగింది? వీడు ఒకసారి జైలుకెళ్ళొచ్చాడు కదా, అందుకనే పరిస్థితి ఎలా ఉంటుందోనని వీడికి తెలుసు. రాఘవ జైలుకెళ్ళిన దగ్గర నుంచి రాఘవ గురించి ఆలోచించి కృంగిపోతున్నాడు. అలా అయితే వచ్చి ఒకసారి టీవీ చూడండి, ఏం జరుగుతుందో. ఏమొస్తుంది టీవీలో? నన్నెందుకు అడుగుతున్నావు? నువ్వే వచ్చి చూడు. పద శైలజ, పద. అమ్మా ప్లీజ్, నన్ను కాపాడు. నువ్వే కాపాడగలవు, ఇంకెవరు చేయలేరు. ప్లీజ్ అమ్మా దుర్గమ్మ తల్లి, మా అమ్మ గనుక ఈ రోజు వరకు శ్రద్ధగా మీకు పూజ చేస్తుంటే దాని ఫలితం నాకు ఇవ్వండి. ప్లీజ్ నన్ను కాపాడు దుర్గమ్మ తల్లి, ప్లీజ్. లిసన్ యూ బబ్లీ, వాట్ ఎవర్. ఐఎమ్ స్మార్ట్ అండ్ బబ్లీ. నా ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను సొల్యూషన్ వెతుక్కోగలను. సో నాకు నీ అవసరం అస్సలు లేదు. ఈ రోజు నుంచి నువ్వు నన్ను కాంటాక్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్నతి, నీకు పీసీఓడి ఉంది. ఇప్పుడు ఈ పీసీఓడి ఏంటి డాక్టర్? కామన్ హార్మోనల్ డిసార్డర్. దాని కారణంగా ఫీమేల్స్ కన్సీవ్ అవ్వలేరు. అండ్ అన్ఫార్చునేట్లీ నీ కేసు చాలా సీరియసే. కానీ ఒకవేళ ఈ రోజే గనక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు కనీసం 6 months పడుతుంది నువ్వు కన్సీవ్ అవడానికి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ కాలం మెడికల్ సైన్స్ లో అన్ని పాసిబులే కదా. అండ్ మా మామ్ బ్లడ్ క్యాన్సర్ నుంచి రికవర్ అవుతుంది. మీరేమో నన్ను పీసీఓడితో భయపడుతున్నారు. ఇది కూడా నయం చేయొచ్చు, కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. అండ్ నీ దగ్గరేమో టైం లేదు. నో 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 నో, మీరు ఏదో నైట్ మేర్ అని చెప్పండి. ఇది పాసిబులే కాదు. నేను ఏం చేయను డాక్టర్, ఇప్పుడు నా దగ్గర టైం లేదు. నా మాట విని నీ హస్బెండ్ కి మొత్తం నిజమంతా చెప్పే. వాట్ ఏ గ్రేట్ ఐడియా డాక్టర్. నేను ద్రోకి చెప్పేస్తే ఏంటి? ఆ తర్వాత నేను తనని, తన ప్రేమని, తన ఫ్యామిలీని దూరం చేసుకోవాలా? ఎవరైతే నన్ను యాక్సెప్ట్ చేశారో? ఇదేనా మీ సజెషన్? ముందు చెప్పు, నేనేం చేయాలి? ఏదైనా మ్యాజిక్ చేసి నేను తల్లించేసేయాలా? అండ్ ఈ ప్రాబ్లం కి నేను ఒక సొల్యూషన్ ఇచ్చేసాను, కానీ నీకు ఆ సొల్యూషన్ ఏమో నచ్చలేదు. డాక్టర్ ప్లీజ్ గో. నా దగ్గర ఇంకా చాలా రియల్ పేషెంట్స్ ఉన్నారు. ప్లీజ్ నన్ను పని చేసుకొనివ్వు. ఉన్నతి, డోంట్ డిస్టర్బ్ మీ. వెళ్ళు, ప్లీజ్ గో. డాక్టర్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. మీరు నాకు హెల్ప్ చేయకపోతే ఇంకే వచ్చేస్తారు. నాకు ఉన్నతి, సొల్యూషన్ నువ్వేం చెప్పండి చేస్తున్నావు? డాక్టర్, ప్లీజ్ బిలీవ్. నువ్వు గొప్పింటికి బిలాంగ్ అవుతావు. మీరు నాకు నువ్వు ఇలా సొల్యూషన్ చేయకూడదు. చెప్పేంత వరకు నేను మీ కాళ్ళు వదలను. ప్లీజ్ డాక్టర్ నన్ను హెల్ప్ చేయండి. నో 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 నో, మీరు నాకు ఏదో ఒకటి చెప్పి తీరాలి. అయితే నీకు మిస్క్యారేజ్ అయిపోయిందని నీ భర్తకి చెప్పేసేయ్. ఎస్,
ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ డేస్ లో మిస్క్యారేజ్ అవ్వటం చాలా కామన్. చట్టం చెప్తుంది కదా, 100 మంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అని. అయినా సరే ఎన్నోసార్లు కొంతమంది నిరపరాధులు చట్టం ఉచ్చులు బిగుసుకుపోతుంటారు. వీరేంద్ర, వాళ్ళసలు ఎప్పుడూ చేయని అలాంటి ఒక నేరం కారణంగా వాళ్ళ జీవితం మొత్తం జైలు గోడల మధ్య గడపాల్సొస్తుంది. సరిగ్గా ఇలాగే జరిగింది. సిటీలోని ఎంతో గౌరవం గల వ్యక్తి సూర్యవంశీ కన్స్ట్రక్షన్స్ యజమాని మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ విషయంలో కొన్ని రోజుల క్రితం వాళ్ళదొక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూలిపోయింది. దాని కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు కూడా పోయాయి. ఇంకంతే, ఎప్పుడు జరిగే విధంగానే కోపంతో రగిలిపోయిన ప్రజలు న్యాయం కోరుతూ రోడ్ల మీదకొచ్చేశారు. మాలాంటి రిపోర్టర్లు మీడియా ట్రయల్ మొదలు పెట్టేశారు. ఇక చిటికలో న్యాయం చేయాలి అనే కథనాలు కూడా మొదలైపోయాయి. కానీ ప్రజలకి మీడియాకి అనిపించాలి కదా చట్టం తన పని తను చేస్తుంటుందని. తర్వాత ఎప్పుడు హై ప్రొఫైల్ కేసులో జరిగేదే సరిగ్గా జరిగింది. ప్రజలు మీడియా వాళ్ల దృష్టి ముందుగా ఏ వ్యక్తి మీద పడుతుందో వాళ్ళని న్యాయం కోరే ప్రజల కోపాన్ని శాంతపరచడానికి వాళ్ల ముందు నిలబెట్టడం జరుగుతుంది. అండ్ ఇదే 2 నిమిషాల న్యాయం చేసే తీరు వల్ల ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మిస్టర్ రాఘవ్ సూర్యవంశీని ఆయన ప్రాజెక్ట్ ని కూల్చిన నేరస్తుడిగా జైల్లో పెట్టేశారు. ఎలాంటి వ్యక్తి మిస్టర్ రాఘవ్ సూర్యవంశీ, ఎలా ఉంటుంది ఆయన బిజినెస్ మోడల్, ఆయన పాత రికార్డ్, ఆయనకి ఆయన చిన్న ప్రాజెక్ట్స్ లో పనిచేసే మనుషులతో కూడా ఎలాంటి బంధం ఉంటుంది, ఒక్కసారి అది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా సరాసరిగా ఆయన నుదుటి మీద నేరస్తుడు అనే ఒక ముద్ర వేసేసి ఆయన్ని జైల్లో పెట్టేశారు. కానీ మీ అభిమాన న్యూస్ ఛానల్ మన మాట. మేం మిగతా వాళ్ళ గోలలో పడిపోము. 4 వైపులా ఏదైనా జరగనివ్వండి, కానీ మేము తీర్పునివ్వటానికి ముందు ఏది నిజం ఏది అబద్ధమో తెలుసుకుంటాం. అండ్ మా ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మాకు ఏదైతే తెలిసిందో అది చూసి మీరు ఆశ్చర్యపోతారు. అవును, మిస్టర్ రాఘవ్ సూర్యవంశీని, ఆయన కంపెనీని కావాలని టార్గెట్ చేయడం జరిగింది. ఆయన బిల్డింగ్ కూలిపోవటం ప్రమాదం కాదది, ఆలోచించి ప్లాన్ చేసిన కుతంత్రం అది, మిస్టర్ రాఘవ్ సూర్యవంశీని ఇరికించడానికి. దానికి సాక్ష్యం ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. మనలాంటి బిజినెస్ పీపుల్ కి మన బిజినెస్ కంటే ఇంకేది ముఖ్యం. నా బిజినెస్ కి ఎండ్ కార్డ్ పడకూడదు. అందుకే అతని బిజినెస్ ని ముగించేయడం నాకు చాలా అవసరం. అందుకే రాఘవ్ సూర్యవంశీని మట్టిలో కలిపేయడానికి నేను అతని బిల్డింగ్ ని మట్టిలో కలిపేశాను. వన్స్ అపాన్ ఎ టైం ఇక్కడ నేనే అందరికంటే పెద్ద బిల్డర్ని. కానీ ఆ రాఘవ్ సూర్యవంశీ ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో తెలియదు, కానీ నా స్థానంలో నెంబర్ 1 బిల్డర్ అయిపోయాడు. అతి కష్టం మీద నేను రాఘవ్ సూర్యవంశీ బిల్డింగ్ లో ఉపయోగించే నెంబర్ 1 క్వాలిటీ మెటీరియల్ కి బదులు నాచరకం మెటీరియల్ ని పెట్టించేశాను. ఇది ఆ స్ట్రింగ్ ఆపరేషన్ ఫుటేజ్. ఇదంతా కూడా మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో చేసిందే. కొంచెంలో తప్పించుకున్నాను. నిశ్చయ స్ట్రింగ్ ఆపరేషన్ లో నా పేరు చెప్పలేదు. నేను మీ అందరినీ ఒక్కటే వేడుకుంటున్నాను, మీరు గొంతెత్తి చాటండి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ గొంతు నేరస్తులకు శిక్ష పడేలా చెయ్యాలి, కానీ ఒక నిరపరాధిని ఇరికించడానికి కాదు. నేను రిపోర్టర్ రేఖా చౌదరి సూర్యవంశీ, మన మాట నుంచి. చూసారా అత్తయ్య గారు, రేఖ తన మాట నిలబెట్టుకుంది. ఇప్పుడు చూడండి, రాఘవన్నయ్య మీద పడిన నిందలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా. అరే నేను ఊరికే అంటున్నానా ఏంటి? మన రేఖ ఉందంటే ఏదైనా సాధ్యమే.